ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల పాలనలో ప్రజలకు అనేక పథకాలు మేము ఇంప్లిమెంట్ చేశాం. ఏదైతే ఇస్తామన్నామో అన్ని ఇచ్చుకుంటూ పోతున్నాము. ఇప్పుడు స్థానిక సమస్యలు పెడితే 100% మేమే ఇక్కడ విజయాన్ని సాధిస్తాము అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తుండు, మంత్రులు చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు యావత్ కూడా అదే మాట చెప్తున్నారు. సో ఇంకోవైపు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ప్రజలు విరక్తి పొందినరు, కేవలం బీజేపీ వైపే చూస్తున్నారు, స్థానిక సమస్యలలో మేమే గెలుస్తాము అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు కుట్ర గురించి మాట్లాడుకోవాలి, ఏం జరుగుతుంది. ఆ తర్వాత స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పటిష్టత ఏందో చెప్తా. సిబిఐకి అర్ధరాత్రి ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనగానే అందరికంటే ముందు బండి సంజయ్ స్పందిస్తాడండి. సంకల్ గుద్దుకొని ఎగురుతాడా? రఘునందన్ రావు గారు సంకల్ గుద్దుకొని ఎగురుతాడా? అంటే ముందు మీ ప్లానా? మీరు అనుకున్నారా మీకు ఇచ్చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పిండా? మీరు అండర్స్టాండింగ్లో ఉన్నారా? ఎక్కడో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ చంద్రబాబు నాయుడికి. మొన్న ఎన్నికల తర్వాత ఏమైంది? చేయి పట్టుకొని తీసుకొచ్చి సెంట్రల్ పక్కన కూర్చోబెట్టుకొని ఉన్న పరిస్థితి కదా. ఇవాళ బీజేపీ పరిస్థితి వచ్చిన 240 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేక చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ పరిస్థితి కదా. దాన్ని 100% సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి అక్కసును, కేసీఆర్ మీద ఉన్నటువంటి అక్కసును, కక్షను తీర్చుకునే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుతంత్రాలు చేయాలి అన్ని కుతంత్రాలు చేస్తున్నాడు కదా. ఆ కుతంత్రాలకు, ఆ కుట్రలను అమలుపరిచేయడానికి నీ శిష్యుడు, నీ వ్యక్తి ఏదో తెలుసో తెలియకనో ప్రజలు తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు కాబట్టి మరి నీకు సహకరిస్తున్నాడా? ఏమనుకోవాలి దీన్ని? నువ్వు అనుమతులు లేకుండా బనకచెర్ల కడతావు. కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం అయిపోయింది, కూలిపోయింది. మొన్న కూడా ఇలా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. ఏమని? అయిపోయాయి, మేడిగడ్డ అయిపోయా, సుందీళ్ళు అయిపోయా, అన్నారం అయిపోయా, అంతా ఒకటే టెక్నాలజీ, ఏది కడితే అని 3 పోతాయి, 3 కూలిపోతాయి, 3 ఉండేయని. లక్షల క్యూసెక్ల వరద వచ్చింది మన గోదావరిలో. సుందీళ్ళు అట్లే ఉంది, అన్నారం అట్లే ఉంది, మేడిగడ్డ అట్లే ఉంది కదా, మించు కదలలేదు కదా. అంటే దాన్ని మొన్న ఒక ఇంజనీరింగ్ నిష్ణాతుడు చెప్తున్నాడు, 250 నుంచి 300 కోట్లు ఖర్చు పెట్టుకుంటే అద్భుతమైనటువంటి రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. మరి అది ఎందుకు చేస్తలేవు? అంటే కేసీఆర్ను బదనాం చేయాలి, రైతుల్ని ఆగం చేయాలి, గోదావరి జలదోపిడి జరగాలి, బనకచెర్లకు పోవాలి. బనకచెర్ల మీద నుండి బీజేపీ ఎందుకు కోఆపరేషన్ చేస్తుంది అయ్యా ఇంట్లో అంటే, బనకచెర్ల నుంచి ఒక లింక్ ద్వారా, కావేరీ లింక్ ద్వారా తమిళనాడు వరకు గోదావరి జలదోపిడి చేసి తీసుకుపోయేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. ఇది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ఉద్యమాల్లో గలగలా పోరుతుంది గోదావరి, మనసేను మనసెలక ఎడారి అన్నప్పుడే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంది. వాళ్ళ బంగారు పంటలు వాళ్ళకు పండుతాయి, మన ఇంటి ముందర రైతుల ఆత్మహత్యలు ఉంటాయనే పరిస్థితి వివరించిన తర్వాత ఇలా ప్రతి రైతు బిడ్డకు జలదోపిడీ ఎట్లా జరుగుతుందో అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చెబుతాము, ఇంకా వివరిస్తాము. అలాంటి బాధ్యత మాలాంటి ఎడ్యుకేటర్స్ పైన కూడా ఉంటుంది. అంటే ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, వారితో మిలాఖత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిలువరించలేని, ఆపలేని పరిస్థితిలో ఇక్కడ స్థానిక మంత్రులు, కాంగ్రెస్ సీనియర్స్ వచ్చే బ్యాగులు వస్తున్నాయి, ముట్టే ముడుపులు ముడుతున్నాయి, సామంతరాజు పరిపాలన అందిస్తూ ఉన్నాడు, మేమైతే బాగున్నాం కదా అనే దాంట్లో అధిష్టానం. ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాడు మనకు, అల్టిమేట్గా మన గొడుక్కి ఎందుకే వస్తాడు అనేటువంటి కాచుకొని కూర్చున్నటువంటి బీజేపీ ఈ నలుగురు కాచుకొని కూర్చొని, ఈ నలుగురికి టార్గెట్ కామన్ శత్రువు ఎవరు? తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్, దాని వ్యవస్థాపకుడు, దాని అధ్యక్షుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో అన్నింటా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా 1000% సక్సెస్ అయి పార్టీని అగ్రభాగాన విజయపథాన్ని నడిపిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కూడా ట్రబుల్ షూటర్గా జన అభిమానాన్ని చూరగొంటూ, ప్రజలని తన దగ్గరికి చేర్చుకుంటూ, అందరినీ తెలంగాణ రాష్ట్రం మీద అభిమానం పెంచుకునే విధంగా ఒడిసి పట్టుకొని ఐక్యతను పెంచి ఎంట నడుస్తున్నటువంటి హరీష్ రావు గారు కదా. ఇందులో భాగమే కవిత గారు ఉండిరి. కానీ కవిత గారి మీద ఒక అస్త్రం ప్రయోగించినరా, మాయ చేసిర్రా, మాయోపాయం చేసిర్రా, మనం అంటాం కదా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్, చేతబడి అంటామా,
ఏదో అనకూడదు కానీ మరి పల్లెటూళ్ళలో అంటున్నారు ఏ పాపం ఏదో చేతపడి చేసినట్టుంది ఆమె మీద అని. నోరు చచ్చిపోయిన ఆమెకి ఏదో మాట్లాడుతుంది, గట్టెందుకు మాట్లాడుతుంది ఆమె అసలు మాట్లాడదు, మేము చూడలేదా, మేము వినలేదా, అట్లా మాట్లాడదు అని అంటున్నాం. ఏం జరిగిందో తెలియదు కానీ కవితమ్మ గారి ప్రవర్తన విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. ఇది కార్యకర్తలకు, క్యాడర్కు, కింది స్థాయి వాళ్ళకు చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. దీన్ని చిలువలు పలువలు చేసి ఇక మనోళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే ఆయన చూసినట్టే, ఇన్నట్టే, మొత్తం వెంట తిరిగినట్టే, ఈయనతో పంచుకున్నట్టే అన్ని ఊహాగానాలు చేసి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు, స్టోరీలు చెప్తా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒక నమస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది ఇంటి సమస్య. ఎన్నాళ్ళు నా కేసీఆర్ తండ్రికి కవిత గారు కూతురు కాకుండా పోదు, అన్న రామారావుకి చెల్లెలు కవిత కాకుండా పోదు, బావ హరీష్ రావు గారికి కవిత మరదలు కాకుండా పోదు. మనకు అర్థం కావాలి. ప్రెస్ మీట్లో ఏమన్నదామే పార్టీ పెద్దలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్నది. అని నేను పొరపాటున అడిగేసిన, నా మీద మీరు సస్పెండ్ చేశారు, దాన్ని పునరాలోచన చేయండి అంటే అర్థమైంది సస్పెన్షన్ ఉపసంహరించండి. ఉపసంహరిస్తే ఏమవుతుంది, కవితమ్మ బీఆర్ఎస్లో ఉంటుంది. జరిగే పనే కదా అది. అంటే ప్రెస్ మీట్ పెట్టి బయటికి పోయినాక పునరాలోచన అనే మాట మాట్లాడిందంటే మనకు అర్థం కావట్లే, మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజైనా వాళ్ళు కలిసి ఉండే వాళ్ళే. మనం అనవసరమైనటువంటి వైరి పక్షాలకు, ప్రతిపక్షాలకు, ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఇంటి గుట్టును కాపాడే దాంట్లో క్యాడరు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, నా సజెషన్, దీన్ని మరింతగా పెంచి చిలువలు పలువలుగా చిత్రీకరించి శత్రువులకు స్కోప్ ఇవ్వద్దనేటువంటి కోరిక నాది. కవితమ్మ గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటి గుట్టు బయట మీరు వేసింది ఇప్పటికి ఎక్కువైంది, ఇంటి గుట్టు బయట వేయకండి. మీరు ఉద్యమాల్లో ఉన్నారు, బ్రహ్మాండం ఉన్న మొన్నటికి మొన్న పూలే పోరాటం చేసింది, అంబేద్కర్ బొమ్మను పెట్టియడంలో, బీసీ ఉద్యమం చేయడంలో మంచి ఉద్యమకారులు కదా మీరు, తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక రకంగా పొరపాటు చేయొద్దని చెప్పేసి నేను కవితమ్మను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. హరీష్ అన్న, మీరు బాధపడద్దు, మీరు ఎక్కడ కూడా ఫీల్ కావద్దు, మీరేందో అందరికి కూడా తెలుసు, జనమంతా అందరి హృదయాల్లో మీరే ఉన్నారన్న మాట చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కృష్ణార్జుల మాదిరిగా ఇలా పార్టీని నడిపిస్తూ ఉన్నారు. కృష్ణార్జుల రథం నడుస్తూ ఉంది. కాంగ్రెస్కు, బీజేపీకి చెమటలు పడతా ఉన్నాయి. ఎదురుండి ఎదుర్కోలేక, మిమ్మల్ని ఏమి చేయలేక పక్కదారిలో మాయోపాయం చేసి ఒక అస్త్రాన్ని కవితంగా వాడేటువంటి మాయ చేస్తూ ఉన్నది. సక్సెస్ కాదు, విజయవంతం కాదు, 100% ఫెయిల్యూర్. అస్త్రం కాదు, మిగిలిపోతుంది. వాళ్ళు కూడా నాలుక గరుచుకుంటారు. ఎంత తప్పు చేసినాము, పోయి కవితమ్మను సెలెక్ట్ చేసుకుంటాం కదా అని అనుకునే రోజు వస్తుంది అని చూస్తూ ఉన్నా. స్థానిక సంస్థల్లో పార్టీ పటిష్టంగా ఉంది. 33 జిల్లాల్లో అనేక రకాలుగా సర్వే చేసిన తర్వాత తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ ఎంత కొట్టుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కిరాయి పాలనకు, పరాయి పాలనకు, అద్దె పాలనకు, ఢిల్లీ పాలనకు అవకాశం తెలంగాణ రాష్ట్రం ఇయ్యదు. రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, రక్తం ఎక్కువ, శరం ఎక్కువ. పక్కోడికి పగ్గాలప్ప చెప్ప మనం తిట్టుకుంటాం, తండుకుంటాం, మన ఇంట్లో పంచాయతీ ఇక్కడ ఉంటుంది. కానీ బయటోడికి మన పగ్గాలు, మన పీక అవతలని చేతికి ఇయ్యము. అట్లా బీజేపీని దూరం పెడతారు. కాంగ్రెస్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత జీవితంలో మళ్ళీ కాంగ్రెస్కి ఓటయ్యారు. ఇది నేనంటున్న మాట కాదు, ప్రజల్లో వస్తున్న మాట. ఆ రకమైనటువంటి సర్వేలు, ఆ రకమైన పరిస్థితి కనబడతా ఉంది. కానీ మధ్యలో చిన్న ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా ఇప్పుడు ఇది ఇష్యూ వచ్చింది కవితమ్మది. అది సమసిపోతుంది. రానున్న భవిష్యత్తు తెలంగాణ నిరుద్యోగులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, పెన్షనర్స్ కానీ, విద్యార్థులకు కానీ అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో తీసుకుపోయి ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్. తెలంగాణ బాబు మాత్రమే శ్రీరామ రక్ష. అతనే కేసీఆర్ ఉద్యమకారుడు. తెలంగాణ సాధించడం కోసమే కారణ జన్ముడైందని నేను భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు.